బీసీ రిజర్వేషన్ పెంచాలని మేము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 56% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్లు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇస్తున్నారంటే సిగ్గుచేటు. అదేవిధంగా ఏవైతే బీహార్, తెలంగాణ రాష్ట్రాలలో జనానగణన చేపట్టి వాళ్ళకు 46% రిజర్వేషన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీసీలకు 56% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా విద్య, ఉపాధి, ఉద్యోగుల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలా. అదేవిధంగా ఏవైతే బీసీల పైన, ఉద్యోగస్తుల పైన దాడులు జరుగుతున్నాయో, ఉదాహరణకు మొన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పైన అగ్రవర్ణాలు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీసీలకు కూడా బీసీ యాక్ట్ తేవాలి. ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ అస్టాట్స్ కేసులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా అలాంటి చట్టం తేవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యోగస్తుల పైన లేకపోతే ఇతరుల పైన బీసీల పైన కానీ దాడులు చేయాలంటే భయపడే విధంగా చట్టాలు ఏర్పాటు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, గ్రామ వార్డుల్లో కూడా మాకు 56% రిజర్వేషన్ కల్పించాలని మంగళవారం నారా లోకేష్ గారు కూడా కలుస్తున్నాము. కలిసి ఆయన కూడా మేము పడే బాధలు, మా బీసీలు పడే బాధలు, మా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయినారు అని ఆయనకు తెలియజేసి మా కష్టాలు చెప్పుకోవడానికి మేము రేపు మంగళవారం కూడా నారా లోకేష్ గారిని కలుస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.